కళ్ళు మూసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యానికి వెళ్ళిపోదామండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలతో కూడా వచ్చిన మహా గొప్ప దేవా, మీ గణమైన పాదాలకు నమస్కారములు. ఎదుగున్నాను మరి ఈ దినము నా ప్రభా, మరి ఇంతవరకు మీరు కాచి కాపాడి చక్కటి పాటల ద్వారా ప్రార్థన ద్వారా నా ప్రభా మరి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఇప్పుడు మీ మాటలు వినిచుండగా వింటున్న మీ పిల్లలకు వినేటువంటి చోళ్ళను గ్రహించేటువంటి మనసును దయచేయండి. చెప్పేటువంటి నాకును మీ జ్ఞానము మీ ఆలోచన దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు వాక్యములు చెప్పినటువంటి కొందరు ఆలోచనలు బట్టి దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి అని మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. పైలో వచ్చాను. పిల్లలందరుగా మీరు లోపల డిస్టర్ब అవుతుంది. పిల్లల లోపల इतक्यात हजारो लोकांची इतकी गर्दी झाली की ते एकमेकास तुडवू लागेल. तेव्हा येशू आपल्या शिष्यांना पाहिले असे सांगू लागला, तुम्ही आपणास परुषाच्या कमिराविषयी म्हणजे डोंगाविषयी सांभाळा. जे జాగ్రత్త. ఒక్కొక్క వచ్చిన చదువుకుందామండి. కొన్ని విషయాలు చెబుతూ పరిచయాల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు అంతలో ఒకరికొకడు తొక్కులాడునట్లు వేల కొలది జనాలు కూడి వచ్చినప్పుడు ఆయన తన శిశువులతో ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యులు వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. కొంతమంది అప్పుడు పరిసయ్యులు అనేటువంటి వారు వేషధారణ అంటే పేరుకు మాత్రమే దేవుని నమ్మినవారు. వాళ్ళ ఆలోచన తీరు వేరు, వాళ్ళు చేసేటువంటి పని వేరు. అందుకే మీరు జాగ్రత్తగా ఉన్నానని శిశువులతో చెప్తున్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ భూమి మీద సపోజ్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ముందు ఎవరైనా బలవంతుడు డబ్బున్నవాడు ఎవరైనా ఉంటే వాడిని చూసి మనం భయపడతాం. లేకపోతే రవిడు కానీ లేకపోతే ఎవరైనా కొట్టగలిగిన వారు ఉంటే వాళ్ళని చూసి మనము భయపడి వణికిపోతాం. ఎందుకు? ఎక్కడ కొడతారేమో, లేకపోతే ఎక్కడ జైల్లో పెడతారేమో, ఒక అధికారం చూసి మనుషులు భయపడతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినాల్లో ఎంతమంది ఉన్నారంటే ఒక్కరికొకరు కాలు పెట్టిన సందు లేనంత మంది ఉన్నారు. ఆ మందిలో మీరు జాగ్రత్తగా ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే అక్కడ వేషధారులైన పరిచయాలు ఉన్నారు. ఆ పరిచయాలు చేసే పని ఏమిటంటే వాళ్ళు నీతి నిజాయితీగా ఉండేవారు కాదు. మనుషుల్ని మోసం చేసేవారు, బెదిరించేవారు, పన్నులు కట్టించుకునేవారు, నానా విధాలుగా మనుషుల్ని భ్రమ పెట్టేవారు. అయితే ఆ విషయంలో ఆయన మాట్లాడుతూ ముందుకు చేస్తే మనం 2వ వచనంలో जे प्रगट होणार नाही असे काही झालेले नाही व जे कळणार नाही असे काही गुप्त नाही. ఏమనుకుంటున్నారు? మరుగైనది ఏదియో బయలుపరచకపోదని, రహస్యమందున్నది ఏదియో తెలియకపోదని ఏమనుకుంటున్నారు వాళ్ళు? మరుగై ఉన్నది అంటే మనుషుల మధ్య మన లోపల మనం ఏం మాట్లాడుకునేది మందికి ఎవరికి తెలియదు. రహస్యమందు నలుగురు కూడి, ఒక్కరు కూడి, ఇద్దరు కూడి మాట్లాడుకునేది ఎవరు చూస్తారు అని వాళ్ళు గుంపులు కూడి వాళ్ళు లోపల ఉన్నది ఒకటి మాట్లాడదు ఒకటి. వాళ్ళకి ఏమర్థమవుతుంది అన్న భాషలో మాట్లాడే దాన్ని ఈయన క్లారిటీగా చెప్తున్నాడు. ఎవరైనా ఇలాంటి వారు ఈనాడు కానీ ఆనాడు కానీ ఎవరు చూస్తారులే, ఎవరు వింటారులే అని ఆలోచన చేస్తే ఎంత క్లారిటీగా చెప్తారు. అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. వాళ్ళకు కూడా ఏమంటారంట, చెవులు ఉంటాయంట. అందరికీ తెలిసిన విషయం కదా. వాళ్ళకు కూడా చెవులు ఉంటాయి. వాళ్ళకి చెవులు ఉంటాయా? ఇంట్లో మాట్లాడితే కానీ కుసు మాట్లాడతారా? ఆ కుసు మాట్లాడింది ముందర వీళ్ళ కానీ మొదలు మందికి తెలిసింటే అప్పుడు ఏమంటారు, నీ ఒక్కదానికే తెలుసు, నీ ఒక్కనికే తెలుసు, ఎవరు చెప్పేది గొడవ స్టార్ట్ అయితే. అదే చెప్తున్నాడు ఇక్కడ.
ఏమంటున్నాడు ఈయన మాట్లాడుతూ, మరుగైనదేదియు బయలుపరచకపోదని, రహస్యమందున్నదేదియు కనబడకపోదని ఆలోచన చేస్తారంట. రహస్యముగా మనకు మాత్రమే తెలుసు అనుకునేది ఎవ్వరికి తెలియదు అనుకొని, మరుగై ఉన్నది లోపల మనకు మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు అనుకొని ఆలోచన చేస్తున్నారు. జాగ్రత్త, అలా ఉండకూడదని మాట్లాడుతున్నాడు 3వ వచనంలో. जे काही तुम्ही अंधारात बोलाल ते उजेडात ऐकण्यात येईल, आणि जे तुम्ही आतल्या कोठड्यात कानी सांगितले असेल ते दाब्यावर गाजविले जाईल. ఏమంటున్నాడు? అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేవి వెలుగులో వినబడును, మీరు గదుల్లో చెవులలో చెప్పుకున్నవి మిద్దెల మీద వినబడును. మీరేమనుకుంటారు? ఎవరికి తెలియదు, మాకు మాత్రం తెలుసు. ఊరు నాయన, నేనున్నాను కదా వింటోడు. ఎవరికి ఎప్పుడు ఎలా లీక్ చేయాలో నాకు తెలుసు. మీరు చీకటిలో మాట్లాడకండి, ఎవరికి తెలియకుండా, ఎవరికి మనం కనపడమని మీరు మాట్లాడుకుంటే ఆడు వెలుగులానే మాట్లాడిన ప్రతిదీ వినపడుతుంది. మీరు ఇందులాన గన ఒకవేళ మాట్లాడుకుంటే తలుపులు వేసుకొని చెవులు కాడ మాట్లాడితే మిద్ది మీద చాటింపు వేయిస్తాను. ఇది ఎవరు చేస్తారు? నేను కదా, దేవాతి దేవుడు కదా. తెలియని సంగతులు నాకు తెలియకుండా మీరేం మాట్లాడతారు? అందుకే జాగ్రత్త. గుసగుసలాడేది, ఎవరికి వినపడకుండా ఇవన్నీ మాట్లాడుకొని ఎవరికి తెలియదు అనుకోవద్దండి. అన్ని చూసే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. అది ఎప్పుడు ఎక్కడ బీట పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేవి వెలుగులో వినబడును, మీరు ఏమంట గదులలో చెవులలో ఇండ్లులాన తలుపులు వేసుకొని మీరు చెవుల్లో మాట్లాడుకున్న మిద్ది మీద వినపడుతుంది. అందుకే ఏదైనా మాట్లాడితే ఎదురుగు మాట్లాడాలి. కొంతమంది ఎట్లా ఉంటది, ఎదురుగు బెల్లాలు మాట్లాడతారు, అక్కడ పోయింది అంట. అలాంటి వారిని ఎప్పుడు నమ్మొద్దాం. ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడుతూనే నమ్మాలి. తెలుగులో ఒక సామెత ఉంటది, నవ్వుతూ చెప్పిన వాడు చెడ చెప్పును, తిట్టి చెప్పిన వాడు బుద్ధి చెప్పినట్టు. నవ్వుతూ హీ అన్నట్లే ఉంటది, లోపల పొల్లలు పెట్టినట్లే ఉంటది. ఎవరైనా ఇది తప్పు అని చెప్తున్నారంటే వాళ్ళు మన మేలుకి చెప్తుంటారని జాగ్రత్త పడాలి. అందుకే వాక్యంలో ఈయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు తన శిశువులతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరికి భయపడద్దండి, ఎవరికి భయపడాలో నేను చెప్తున్నాను. కొన్ని మాకు మాత్రమే తెలుసు అని మీరు చీకటలు మాట్లాడినా వెలుగులో వినబడేలా చేస్తాను. మీరు ఇల్లులో తలుపులు వేసుకొని చెవుల్లో మాట్లాడిన మిద్ది మీద చాటింప వేసి మాట్లాడేలాగా నేను చేస్తాను. అందుకే నిజము నిప్పు లాంటిది. చూడండి ఎంత రహస్యమన్నీ, వ్యభిచారం కానివ్వండి, దొంగతనం కానివ్వండి, ఎంత రహస్యమన్నీ ఎప్పుడో ఒకసారి బయటకు పడుతుంది. ఎందుకు పడుతుంది? ఉండదు. అగ్గిపుల్ల గీసి జోబులు వేసుకుంటుంటుందా? అలాంటిదే నిజము నిప్పు లాంటిది, ఆటోమేటిక్ పెట్టుకొస్తుంది. చూడండి కింద ఏమంటున్నాడు 4వ వచనం. तुझ्या माझ्या मित्रास मी सांगतो, जे शरीराचा वध करीतात पण त्यानंतर ज्यांच्याने आणखी काही करवत नाही त्यांच्या भीती बाळगू नका. ఏమంటున్నారు చూడండి, నా స్నేహితులతో మీతో నేను చెప్పనిదేమనగా, దేహమును చంపి తర్వాత మరి ఏమి చేయని వానికి మీరు భయపడకండి. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నప్పుడు నిన్ను నరికేయగలిగితే, చంపగలిగినా, నిన్ను చంపేసిన తర్వాత నీ ఆత్మని ఎవ్వడేమి చేయలేకపోతే అలాంటి వాడికి భయపడదు. అవసరమైతే చావడానికి సిద్ధంగా ఉంది. నీ వీడు బ్రతకాలని వానికి లోబడి, నువ్వు బ్రతకాలని పాపం చేసి నీ బ్రతకాలని వాడు ఎట్లా చెప్తే అట్లని నిన్ను నీవు కించపరచుకోవద్దు. ఎవరికి ఎదపడాలంట? అవసరమైతే వాడు చంపుతానన్నా నువ్వు నిజాయితీగా నింబడి చావడానికి సిద్ధంగా ఉండు. గాని నీవు అయ్యో నాకు ఇంకా వయసు ఉంది, నేను బ్రతకాలి, నాకు ఇంకా నా పిల్లలు పెద్ద కావాలా, నా పిల్లలు పెళ్లి చేయాలా, ఎన్నో పనులు, ఎన్నో అప్పులు ఉన్నవి, ఇవన్నీ ఆలోచన చేసుకొని చిన్న తప్పే కదా చేస్తేమా, వాళ్ళకు లోబడి ఉంటేమా, మనల్ని మనం తగ్గించుకుంటేమా అని ఒకవేళ మీరు పాపములు జారుతారేమో, జాగ్రత్త. ఏమంటున్నాడు? మీరు పాపములు పడతారేమో, జాగ్రత్త. అలా ఉండకుండానట్లు అవసరమైతే వాడు చంపినా చావడానికని సిద్ధముండు, కానీ నీ పాపానికి మాత్రము దిగిపోవద్దు అని చెప్పి కింద ఏమంటున్నారు చూడండి 5వ వచనంలో. तुम्ही कोणाची भीती बाळगावी हे मी तुम्ही सुचवितो. जीव घेतल्यानंतर नरकात टाकावे ज्याला सामर्थ्य आहे त्याची भीती बाळगा. हो मी तुम्हा सांगतो,
त्याची भीती बाळगा. ఏమంటున్నారు చూడండి, ఎవనికి మీరు భయపడవలెను మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికే భయపడుడి. అనేక భయపడుడని మీతో చెప్పుచున్నాడు. ఆయనకే భయపడాలంటే ఎవరికి? నీ శరీరాన్ని చంపిన తర్వాత నీ ఆత్మను కూడా కన్నపోయి నరకంలో పారేసే శక్తి ఎవరికి ఉంది? దేవునికి తప్ప మరి ఎవరికి లేదు. దేవునికి మాత్రమే భయపడని మనుషులు భయపడద్దండి. దేవునికి మాత్రమే భయపడండి, మనుషులకు మాత్రం భయపడద్దండి. వాళ్ళు చంపుతారన్నా భయపడద్దు, వాడు కొడతాడని అన్నాను, వాడు చంపినా చచ్చిపోతే, చంపకపోయినా చచ్చిపోతాయి ఏదో ఒక రోజు. సావకుండా ఇక్కడే ఉంటారా? ఎప్పుడైనా ఒకసారి సావక తప్పదు. మనుషులకు భయపడద్దు. ధైర్యంగా నీతి నిజాయితీ కలిగి నీవు ఉంటే నీవు చనిపోయిన తర్వాత దేవునితో ఉంటావు. నీవు భయపడి బతికి సస్తు బతికి చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకానికి పోతే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి చెప్పండి. అందుకంటున్నాడు, ఎవరికి భయపడవాలనో నేను చెప్తున్నాను. నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మని ఎవడైతే నరకములు పరేయగల శక్తి వాడు ఉంటాడు, ఆయనకే భయపడాలి. అంటే దేవునికి మాత్రమే భయపడాలి. నిన్ను చంపినోడు కూడా రేపు చావాల్సిందే. నిన్ను చంపుతానని బెదిరించినా, పేరు పలుకుబడున్నా, వాని దగ్గర రవిడీలున్నా, రాజకీయం ఉన్నా, డబ్బున్నా, వాడు ఎంత 100 మందిని చంపినా ఏదో ఒక రోజు వాడు చావాల్సిందే. చావుకు ఇక్కడే ఉంటారా? మనం ఎంతమందిని చూడలేదు చచ్చిన వారిని, ఎంతమందిని చూడలేదు. ఈ భూమి మీద రాజకీయం చేసిన వాళ్ళని కానివ్వండి, రాజ్యాన్ని ఏలిన వారు కానివ్వండి, 100 మందిని చంపిన వారు కానీ ఎంతమంది చచ్చిపోలేదు? చావును ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. అవసరమైతే మీరు చావడానికి సిద్ధపడండి, కానీ పాపం చేయడానికి మాత్రము సిద్ధపడద్దండి. లోబడి వాళ్ళని కింద బ్రతకద్దండి. వారు ఎట్లా చెప్తే అట్లా బ్రతకద్దండి. మీరు ఎందుకు అలా బ్రతుకుతారు? ఎప్పుడో ఒకసారి చావాల్సిందే కదా. చూడండి కింద 6వ వచనంలో, 5 चिमण्या 2 दमड्यास विकतात की नाहीत, तरी त्यातून एकालाही देव विसरत नाही. ఏమంటున్నాడు? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరుగుగా ఉండదు. ఆ కాలంలో పక్షులు అమ్మబడితే దాని రేటు చెప్తున్నాడు, దాని రేటుని బట్టి చెప్తున్నాడు. ఇది ఎంత కమ్మేరునో దాన్ని కూడా దేవుడు లెక్క పెట్టుకుంటాడు. మరి మనుషులు లెక్క పెట్టుకోరా? ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటాడు. జాగ్రత్త. అందుకంటున్నాడు, మనుషులకి భయపడద్దండి, దేవునికి మాత్రమే భయపడాలి. ఈ మనుషులు ఏం చేస్తారు? బలం ఉందని చెప్పే మీరు కొంతమంది చరిత్ర చూశారనే లేదు, కానీ కొంతమంది రాజ్యాలను ఏలిన వారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దీపం వేయడానికి కూడా మంచి ఉన్నారు, లైట్ వేయడానికి కూడా మంచి ఉన్నారు. మా ఊర్లో ఒక పెద్ద ఇల్లుంది, మాదమ్మ అని. మా ఊర్లోకి పోలీసు వస్తే టోపీ సంకలు పెట్టుకొని రావాలి, చేతిలో చెప్పులు పెట్టుకొని. అంత పవర్ఫుల్ ఆవిడ. ఢిల్లీలో కూడా ఆవిడ పేరు మారుమోగిపోయింది, అంత పవర్ఫుల్ ఆవిడ. ఆవిడ బ్రతికినంత దినాలు పోలీసు ఊర్లోకి వచ్చిలేడు, ఒక్క కేసు కట్టలేడు. వాళ్ళ పేరు చెప్పి ఎంతమంది ఎలా నడి రోడ్డు పైన దోచుకొని బతుకుని అడిగేవాళ్ళు. నా కళ్ళెదురుగా మాయే వేరే వాళ్ళ ఒడ్లుగా బండి కట్టకపోతుంటే పచ్చ పగులు దోచుకొని పోయారు వాళ్ళ పేరు చెప్పి. మరి వాళ్ళే మా పేరు చెప్పేవాడిని పిలిపించుకొని వాళ్ళని బెదిరిస్తుంది. అంటే అంత పవర్ఫుల్, అంటే అంత పవర్ఫుల్ వాళ్ళు. అలాంటిది ఈ రోజు వాళ్ళ ఇంట్లో దీపం వేసే దిక్కు లేరు. 7 గ్రామాల్లో 100 ఎకరాలు ఉన్నది భూమి, ఒక్కటి కాదు 100. ఇట్లా మందికి దానం చేసింటారు ఒక 100 ఎకరాలు మా ఊర్లే, బేట కాకుండా. 100 ఎకరాలు అంటే మామూలా? దానం చేశారు. కానీ ఆమె మనమడు చాలా మంచి పని చేస్తే, గిరప్ప గౌడ్ అని. కానీ ఆయనకి పిల్లలు లేకపోయారు, 2 భార్యలు, అయినా పిల్లలు లేకపోయారు. ఆయన పేరు చెప్తే పోలీసులు గాడి పట్టుకుంటూ కానీ వదిలేయాలి, అంత పవర్ఫుల్ అయింది. ఎవరు మంచి, గిరప్ప గౌడ్ మంచి అంటే ఎవరు మాట్లాడేది లేదు, రాయచూరు జిల్లాలోనే మాట్లాడేది లేదు, అంత పవర్ఫుల్. అలాంటి వాడు చనిపోయారు. కానీ వాళ్ళది ఒకటేముంది తెలుసా? ఆ కాలంకి తిండి లేని కాలం కూడా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం కానీ ఊరు మొత్తం పిలిచి
పొద్దున్నుండి మాపం దగ్గర లడ్డు బువ్వ ఎంత కావాలంటే అంత ఇట్లా లైన్ కడుతుంది ఊర్లో. ఆ కాలంలో లడ్డు అంటే తెలియదు వాళ్ళు పెడితే తప్ప. తిండి లేని కాలంలో కూడా ఊరికి మొత్తం తిండేసేవారు. కానీ వాళ్ళ పేరు చెప్పి ఇంకొకరు దౌర్జన్యం చేసేవారు అనమాట. ఇంకా నావాడు నా పేరు చెప్పాడు అన్నాక ఆవిడ ఏమన్నదా, మావాడు అన్నాక అయిపోయింది. ఎట్లా అంటే అట్లే చేన్ల కాడ పండుకుంటుండ్రు. చేన్లు ఊక కొద్ది కాయలు కాయగానే కోసుకొని వస్తుండ్రు. వడ్లు, బియ్యము, జొన్నలు అంత పవర్ఫుల్. బండ్లు పెరకొస్తే ఎదురుపోయి ఆ బండ్లు దోసుకొని వస్తుండ్రు. ఎందుకు? వాళ్ళది అట్లుండే కాబట్టి. పోలీసే ఒక్కనాడు టోప్ పెట్టుకొని వాళ్ళ కడప దాటలేడు. అలాంటిది ఇప్పుడు అన్ని కులాల వారు ఇంటికి పోతారు. ఎందుకైంది ఇవన్నీ? సపోజ్ ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండలేరు, అలాగే బలం ఉండలేదు. నువ్వు నీతి నిజాయితీగా అలాగే ఉన్నావనుకోండి, ఖచ్చితంగా నీవు అలాగే ఆశీర్వదించబడతావు. ఒకవేళ నీ విర్రబీగవనుకో, నీ తరం వరకే, ఆ తర్వాత పని చేయదు. చూడండి కింద ఏమంటున్నాడు. फार तर काय, तुमच्या डोक्याचे केसही सर्व मोजलेले आहेत. भिवू नका, तुम्ही बहुत चिमण्यापेक्षा मौल्यवान आहात. ఏమంటున్నారు చూడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేక పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. మీ తల వెంట్రుకలు మీకు తెలుసా? మీ తల వెంట్రుకలు కూడా దేవునికి లెక్క తెలుసు. ఈ రోజు ఎన్ని ఎంటికలు ఊడిపోతాయి, ఎన్ని ఎంటికలు మలుస్తావని కూడా దేవునికి తెలుసు. ఈ భూమి మీద ఉన్న అన్ని జంతువుల కంటే మీరు శ్రేష్టమైన వారు, అనేక పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. మనుషులు జ్ఞానం కలిగి ఉన్నారు, మాట్లాడుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. మీరు ఈ భూమి మీద ఏదైనా జ్ఞానం కలిగి ఉందంటే మనిషి తప్ప మరి అది లేదు. సొంతంగా మనం పని చేసుకుంటాం, సొంతంగా ఆహారం, సొంతంగా కొత్త కొత్త టెక్నాలజీ సంపాదించుకుంటాం. మిగతావన్నీ దేవుడు ఏది పెడితే అది తినాలి, లేదంటే పస్తులు ఉండాలి. అందుకంటున్నాడు ఈయన, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడేవండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన తల వెంట్రుకలు మనకి తెలియదు. అంతెందుకు, మన ఊర్లో చిన్న చిన్న కథలు వేసేవారు. ఏం చేసేవారు అంటే, ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి ఒక సవాల్ వేసిందంట. ఏమంట, ఈ రోజు నీ భార్య నీకు వడ్డించింది కదా, చేతికి ఎన్ని గాజులు ఉన్నావని. ఆయన ఏమన్నా గాజులు లేక పెడతాడా? ఇప్పుడంటే ఒకటి రెండు వేసుకుంటారో తెలుస్తుంది. అప్పుడు కాలం డజన్లు వేసుకునేవారు. ఎప్పుడు ఎన్ని బయలుపోతారో తెలియదు, ఎప్పుడు ఎన్ని వేసుకుంటారో తెలియదు. భార్య ఆహారం వడ్డించే భార్య చేతికి ఎన్ని గాజులు ఉండవో మనకు తెలియదు. మన నత్తమైన ఎంటికలు మనకేం తెలుస్తుంది చెప్పండి? దేవుడు అంటారు, మీరు జాగ్రత్త, మీ ఎంటికలు సైతం నేను లెక్కించబడ్డాను. ఎందుకు తెలుసా? మీ తల వెంటిక రాలాలంటే కూడా నా పర్మిషన్ కావాల్సింది. అందుకే నడినత్తి మొదలుకొని అరికాల వరకు ఆయన స్వస్థత కలగ చేస్తే తప్ప మనం ఉండలేము. చూడండి కింద ఏమంటున్నాడు. मी तुम्हास सांगतो, जो कोणी मला मनुष्य समोर स्वीकारील, त्याला मनुष्याचा पुत्रही देवाच्या दूतासमोर स्वीकारील. ఏమంటున్నారు చూడండి, మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొనని వాడు మనిషి కుమారుడు దూతల ఎదుటను వానిని ఒప్పుకొనును. ఎవరైనా ఇదిగో నేను నా దేవుణ్ణి ప్రేమిస్తాను, నేను నా దేవుణ్ణి ఆరాధిస్తానని ఒకవేళ దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి మనసులు ఎదుట దేవుని నీవు అవతల పొరుతోడైనా చంపితోడైనా వాడు నరికితోడైనా వాడి ముందు నీవు దేవుణ్ణి కానీ ఒప్పుకుంటే దేవుడు కూడా ఒకరోజు ఇదిగో నా కుమారుడు అంటాడు. ఒకవేళ లేదండి, ఈ మనుషులకు భయపడి నన్ను దేవుని ప్రార్థన చేస్తలేను, నన్ను మాట్లాడతలేను, ఉట్ట పోయింటి అంటే అనుకో, దేవుడు కూడా ఆడి వచ్చిన తర్వాత నీవు ఎవడు నాకు తెల్దాను. సింపుల్ కదా. ఈ మంది ఏమనుకుంటారు, దేవుడు అట్లా లేదు, క్షమాపణ అడిగితే అయిపోయి ఎవడు క్షమాపణ అడిగితే క్షమించేస్తాడా? తెక్కువాడా దేవుడు? ఏమన్నా మనుషులకున్న జ్ఞానం దేవునికి లేదా? జాగ్రత్త. ఆయన మాట్లాడుతూ అంటున్నారు చూడండి పరిశుద్ధాత్మని గురించి కూడా. परंतु ज्याने मला मनुष्य समोर नाकारिले, तो देवाच्या दूतासमोर नाकारिला जाईल. ఏమంటున్నాడు? ఎవడైనా నువ్వు నన్ను ఒప్పుకోకపోతే జాగ్రత్త, నేను ఆయనని ఒప్పుకోనంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? మీరు ఇచ్చిపెట్టండి ఆ పిల్లని. మీరు నన్ను ఒప్పుకోకపోతే నేను కూడా మిమ్మల్ని ఒప్పుకోను. ఒకవేళ మీరు నన్ను ఒప్పుకున్నారనుకో, నేను కూడా మిమ్మల్ని ఒప్పుకుంటాను. సింపుల్ క్వశ్చన్.
ఇప్పుడు మనం ఏం చేయాలి? మనుషులకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. మనం ఎవరనుకు ఉండాలి? దేవుని వెనక ఉండాలి, దేవుని యందు విశ్వాస జీవితం కలిగి ఉండాలి. అంతేగాని ఈడ మనుషులు కొడతారనో, తిడతారనో, బెదిరిస్తారనో, లేకపోతే ఇంకోటి ఇస్తారనో భయపడి దేవునికి గాని మనం లోబడకపోతే మనకు ఏం చేస్తాడు? దేవుడు కూడా ఒక రోజు మనల్ని తన దూతల ఎదుట సింహాసనం మీద కూర్చొని మనకు తీర్పు తీరుస్తున్నప్పుడు ఏమంటాడు? నీవెవరో నాకు తెలియదు అన్న, ఆ తిరుగు పెట్టుకోబో. అప్పుడు ఏం చేయాలి? నరకానికి వెళ్ళిపోతాడు. చూడండి కింద ఏమంటున్నాడు. आणि जो कोणी मनुष्याचा पुत्राविरुद्ध हम्म. काही बोलला ఉమ్, त्याला त्याची क्षमा होईल, परंतु जो पवित्र आत्म्याविरुद्ध दुर्भाषण करीतो त्याला त्याची क्षमा होणार नाही. ఏమంటారు చూడు, మనుషులు ఒకవేళ యేసుక్రీస్తుని తిట్టినా, నిర్లక్ష్యం చేసినా క్షమిస్తాడేమో గాని పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేసినా, తిట్టిన మాత్రం క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మనకి దేవుడు కావాలంటే ఒక ఛాన్స్ ఇస్తాడేమో గాని ఇప్పుడు ఏలుతున్నది ఎవరంటే పరిశుద్ధాత్మ మన మధ్యన. ఆ పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేసి, ఆ పరిశుద్ధాత్మని ఒకవేళ మనం గాన నిర్లక్ష్యం చేసి, ఒకవేళ ఆయన గాన మనము తిట్టినా క్షమాపణే లేదంట. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? క్షమాపణ లేదన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కింద ఏమంటున్నాడు. ఉమ్, जेव्हा तुम्हा सभा, सरकार व अधिकारी यासमोर नेतील तेव्हा काय उत्तर द्यावे किंवा काय बोलावे याविषयी काळजी करू नका. ఉమ్. ఏమంటున్నాడు? ఒకవేళ నీ వద్దకు ఒక అధికారి గాని ఎవరైనా నీకన్నా పెద్దవాడు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నన్ను ఏం మాట్లాడాలా అని చింత చేయొద్దు. దేవుని మీద భారమై, దేవుని మీద విశ్వాసమై, ఆ సమయంలో పరిశుద్ధాత్మ నీలో నుండి ఏం మాట్లాడించాలో మాట్లాడతాడు. నీ భయపడద్దు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే భయం వస్తుంది. అయ్యో వీళ్ళు వచ్చారా, వీళ్ళతో నేను ఏం మాట్లాడాలి, నాకేం తెలియదు కదా. నీవు అవన్నీ ఆలోచన చేయద్దు. దేవుడు ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఎవరితో మాట్లాడేయాలో ఆయనకి తెలుసు. చూడండి కింద ఏమంటున్నాడు. कारण तुम्ही काय बोलावे हम्म. ते पवित्र आत्मा त्याच घटकेस तुम्हाला शिकवील. ఏమంట? మీరు ఏమి మాట్లాడవలనో పరిశుద్ధాత్మ ఆ క్షణం అప్పుడే మీతో మాట్లాడిస్తారు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి బాధ్యత కలిగి ఉండాలి. అలాగన లేకపోతే మనం ఏమైపోతాం? ఖచ్చితంగా శిక్షకి అర్హులైతాం. అలా ఉండకూడదంటే మనుషులకు భయపడకూడదు, గుసగుసలు ఆడకూడదు. ఒకరి గురించి ఒకరు గుర్తుపెట్టుకోండి. ఆ గుసగుసలు ఆడారు అనుకోండి, ఖచ్చితంగా మీరు చీకటిలు మాట్లాడినా, మీ ఇంట్లో తలుపులు వేసుకొని మాట్లాడినా దేవుడు ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపిస్తాడు. అందుకని జాగ్రత్త. అంతేకాదు, మీరు ఏదైనా ఇలాంటి సంగతులను చూడండి, తిరిగి తిరిగి ఆటికి వస్తుందంటే ఆటికే వస్తుంది. ఎవరు వచ్చే పలికింటారు వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరు చెప్పారు తిరిగి తిరిగి ఆటికి వస్తుంది, ఆటికే వస్తుంది. బంతి తిరిగినట్లు తిరుగుతుంది, అది గోలుగా అందుకే వస్తుంది. అందుకని జాగ్రత్త. మీరు మనుషులకు భయపడద్దండి, జాగ్రత్త ఉండి దేవుని యందు విశ్వాస జీవితం కలిగి. ఎందుకు తెలుసా? దేవుడు మన తల వెంట్రుకలే లెక్కించాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనుషుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళ గురించి భయపడద్దని కానీ, అవసరమైతే చావడానికైనా సిద్ధం ఉండాలి. కానీ దేవునికి దూరంగా ఉండద్దండి, దేవునికి వ్యతిరేకంగా ఉండద్దండి. అలా ఉంటే ఏదో ఒక రోజు మనం కూడా చావాల్సిందే, తప్పదు. కానీ సచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఒకసారి చూద్దామండి, ముగిచేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనం, 7वां अध्याय 27 वचन, 7 अध्याय 21. मला प्रभुजी असे म्हणणारे प्रत्येकाचा प्रवेश स्वर्गाच्या राज्यात होईल असे नाही, तर जो माझ्या स्वर्गीय पित्याच्या इच्छेप्रमाणे वर्ततो त्याचा होईल. ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఊక ప్రభువా 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 అంటే కాదు, దాని ప్రకారం నడవాలి, క్రియ జరిగించాలి. ఒక పని చేస్తారు, 1 కిలో బియ్యం తెచ్చుకుందేమి
వంట కాని గ్యాస్ అంటియాలా, నీళ్లు పెట్టాలా, అది పొయ్యి మీద పెడితే వంట అవుతుంది. ఊగే భీము వద్ద పెట్టుకుందండి ఎవడా కాని వంట అవుతుంది. అలాగనే దేవుడా అనకూడదు. కార్యం జరగాలి, క్రియ జరగాలి, ప్రార్థన, ఆరాధన, 10 మంది ఎదురు ఒప్పుకోవాలి, కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, అన్నిట్లో నువ్వు ముందుకుంటేనే అప్పుడైతేనే నీ విశ్వాసి. చూడు కింద ఏమంటున్నాడు, त्या दिवशी मला बहुत म्हणतील, प्रभूजी आम्ही तुमच्या नावाने संदेश दिला, तुमच्या नावाने भूते घालविली व तुमच्या नावाने बहुत अद्भुत कृत्य केली नाहीत काय. ఏమంటున్నాడంట, ఆ దినమందు అనేకులు వచ్చి, ప్రభువా నీ నామంలో వాక్యం చెప్పలేదా, నీ నామంలో దయ్యాలు వెలగొట్టలేదా, నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా అని చెబుతారంట. చెప్పితే అప్పుడు దేవుడు ఏమంటాడు ఆ మాటకు చూడి, तेव्हा मी त्या स्पष्ट सांगेन की माझी तुमची कधीच ओळख नव्हती. ఏమంట, మీరెవరో నాకు తెలియదు. మీరేమో వాక్యం చెప్పామో, ప్రార్థన చేసామో, అద్భుతాలు చేసామని మీరు చెప్తారు, మీరెవరో నాకు తెలియదు. ఏమిటో తెలుసా, అక్రమము చేయవారులారా. ఏం చేసేవారంట, అక్రమము చేయవారులారా. అంటే మీరు తప్పు చేస్తున్నారు, జాగ్రత్త. దేవుని వాక్యానుసారంగా ఉంటారు, అందుకని మీరు జాగ్రత్త. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన పదాలకు నమస్కారములు. ఇదిగోనండి, మరి ఇంతవరకు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. భయము, భక్తి కలిగి, బాధ్యత కలిగి ఉండడానికి, ఎవరికి భయపడాలనో ఎవరికి భయపడకూడదు, మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదని నాన్న మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. నాన్న మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దండి. ఇదిగోనైనా మరి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత కలుగజేసి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంటారని, ఆర్థికంగాను నా ప్రభావం మరి మీ పిల్లలకి బలపరచండి. నాయన మరి ఇదిగో ఇంకా ఎందరో రాలేకపోయారు, అట్టివారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకలు వచ్చి నా ప్రభావం మరి మీ మాటలు నేర్చుకొని నాన్న వాక్యానుసారంగా ఉండడానికి కృప చూపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని, మన ప్రభువైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మమైన సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికును, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికును, అప్పుల బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికును, మీ పరిశుద్ధులకును మీ ఆత్మ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.